2,25,000 లెవీ లక్ష్యంగా మనకు ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. మనం అన్ని రైస్ మిల్లర్లకు కూడా టార్గెట్ ఫిక్స్ చేసి లెవీ కలెక్ట్ చేయమని చెప్పేసి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాము. నేను మన ఎన్ఫోర్స్మెంట్ స్టాఫ్ కూడా ఫీల్డ్ మీద ఉన్నారు. అందులో భాగంగా నేను కూడా నాకు ఈ రైస్ మిల్స్ తిరుగుతూ ఉండగా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ పీడిఎస్ రైస్ ఒక మిల్లులో డంప్ అవుతున్నాయని. ఆ ఇన్ఫర్మేషన్ మేరకు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ మిల్లు యాక్చువల్గా గతంలో కూడా విజిలెన్స్ వాళ్ళు సీజర్ పెట్టి దాని మీద యాక్షన్ తీసుకొని ఉన్నారు. అంటే 1 మంత్ అయితే దాదాపు ఫైనల్ ఆర్డర్స్ ఇచ్చి దాని మీద అతను 10% ఫైన్ వేస్తే కూడా అది ఇంకా కట్టకుండా వితౌట్ ఎనీ రికార్డ్ రిజిస్టర్ లేకుండా దాదాపు 30 లక్షల రూపాయల స్టాక్ ప్యాడీ అయితేనేమి, బ్రోకన్స్ అయితేనేమి, రైస్ అయితేనేమి, ఈ 10 కానీ, నెల్లూరు జీలకర్రలు కానీ, సూపర్ ఫైన్ వెరైటీ కానీ అన్ని రకాలైనటువంటి రైస్ భారీ ఎత్తున చేస్తున్నాడు. చాలా బాధ అనిపించింది. లెవీ అనేది ఖచ్చితంగా మనం కలెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత నా మీద ఉన్నది. అందులో భాగంగా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఆ మిల్లు తనిఖీ చేయగా ఆ మిల్లు 30 లక్షల రూపాయల స్టాక్ మనం కనుగొని జీరో బిజినెస్ చేస్తున్నాడు. అది కనుగొని దాన్ని దాని మీద 6A కేసు పెట్టి సీజర్ కలెక్టర్ గారికి కేసు అందించడం జరుగుతుంది. దాని మీద యాక్షన్ కలెక్టర్ గారు తప్పనిసరిగా తీసుకుంటారు.